అంతరిక్షంలో ఇస్రో చేపట్టదలిచిన 2 ఉపగ్రహాల డాకింగ్ ప్రక్రియ మరోసారి వాయిదా పడింది. ఈ రోజు ఉదయం చేపట్టాల్సిన డాకింగ్ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు ఇస్రో వర్గాలు వెల్లడించాయి. 2 ఉపగ్రహాల మధ్య ఉండాల్సిన దూరంగా కంటే ఎక్కువ దూరం ఉన్న కారణంగా ఈ డాకింగ్ ప్రక్రియ వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. గత నెల 30న శ్రీహరికోట నుంచి పిఎస్ఎల్వి C-60 వాహక నౌక ద్వారా స్పేడిక్స్ ఉపగ్రహాలను ప్రయోగించింది. ఇందులోని SDX-01 ఉపగ్రహమైన చేజర్, SDX-02 ఉపగ్రహమైన టార్గెట్లను అనుసంధానం చేసేందుకు ఈ డాకింగ్ ఆపరేషన్ను ఈ రోజు ఉదయం చేపట్టాలని నిర్ణయించారు. దీనికి 2 ఉపగ్రహాల మధ్య దూరం 225 మీటర్లు ఉండాలి. ఇందుకు ఓ క్లిష్టమైన విన్యాసాన్ని నిర్వహించగా రెండింటి మధ్య అనుకున్న దానికంటే ఎక్కువ దూరం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో ఈ రోజు చేపట్టాల్సిన డాకింగ్ ను వాయిదా వేస్తున్నట్లు ఇస్రో ప్రకటించింది. ఉపగ్రహాలు 2 సురక్షితంగానే ఉన్నాయని ఇస్రో తెలిపింది. జనవరి 7నే ఈ డాకింగ్ ప్రక్రియను చేపట్టాల్సి ఉన్నప్పటికీ వాతావరణం అనుకూలించని కారణంగా వాయిదా పడింది. ఇక ఇప్పుడు మరోసారి ఇది వాయిదా పడింది.